కీర్తి, కనకం, కాంతం ఈ మూడు పదాల్లో మొదటిది మనిషి జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తుందన్నారు మన కీర్తిశేషులు. మనిషి చనిపోయినా మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒకే ఒక్క మార్గం కీర్తి ప్రతిష్టలు. అదొక్కటే మనిషి జన్మకు సార్థకతను తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. ఇక అసలు విషయానికి వస్తే సొంత లాభం కొంతైనా మానుకొని సాటివాడికి సహాయం చేయగలిగే మనసున్నోడే గొప్ప మహారాజుగా కీర్తించబడతాడనేది జగమెరిగిన నగ్న సత్యం. గాంధీ మహాత్ముడు, జవహర్ లాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజిని నాయుడు, ఖడ్గ బ్రాహ్మణ, ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరిసా, అల్లూరి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహానుభావులను ఆదర్శగా తీసుకొని మనుగడ సాగించిన వారే కీర్తిశేషులుగా మిగిలిపోతారని నిరూపించిన వారిలో కర్పూరి ఠాగూర్ ఒకరు. మనిషి బతికుండగా గుర్తింపుకు నోచుకొని సంఘటనలు ఉండగా తాజాగా కర్పూరి ఠాగూర్ చేసిన సేవలకు గాను దాదాపు 42 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించింది. దాంతో ఆయనకు భారతదేశ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రకటించిన సముచిత స్థానాన్ని కల్పించింది.